హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సందీప్ రెడ్డి. ఈరోజు మనము సమ్మర్సిబుల్ పంప్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు మోటార్ ఏదైనా వాటర్ పోయట్లేదంటే ముఖ్యంగా మనం స్టార్టర్ దగ్గర చెక్ చేస్తాము. ఇన్కమింగ్ వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందా లేదా అని, అవుట్ గోయింగ్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, 440 వోల్ట్స్ వెళ్తుందా లేదా అని, అసలు మోటార్ ఎంత లోడ్ తీసుకుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మధ్యలో వైర్ కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోతే మనకు స్టార్టర్ ఆన్ అవుతుంది, వోల్టేజ్ వెళ్తుంది, బట్ కాకపోతే ఏంటంటే మోటార్ లోడ్ తీసుకోదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మోటార్ బాడీ షార్ట్ కానీ వైండింగ్ కానీ ప్రాబ్లం ఉంటే మనం స్టార్టర్ ఆన్ చేయగానే ఎంసీబీ ట్రిప్ అవ్వడం కానీ ఫీజు ఎగిరిపోవడం కానీ జరుగుతుంది. సో ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం స్టార్టర్ దగ్గర చెక్ చేసుకోవాలి. సో అన్ని చెక్ చేసుకున్న తర్వాత కూడా మనకు మోటార్ వర్క్ చేయట్లేదు అని అంటే, మనకు వైండింగ్ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కానీ మన మోటార్ అయితే బయటికి తీస్తే చెక్ చేయాలి కదా. సో మా దగ్గర కూడా సిచ్యువేషన్ ఏంటంటే, ఇది మా అపార్ట్మెంట్లో జరిగిందే. సో మాకు స్టార్టర్ అంతా బాగానే ఉంది కానీ పంపులో నుంచి వాటర్ రావట్లేదు. సో మళ్ళీ మెకానిక్ని పిలవడం జరిగింది. సో ఈ వెహికల్ ఇప్పుడు మనకు ఇది హెచ్డిపి పైపు ఉంటుంది వాటిగా, మనకి ఇలాంటి వెహికల్ ఉంది. ఇది బులెరో కార్కి వచ్చేసి ట్రక్ కానీ కారుకి కానీ దీనికి ఏం చేస్తారంటే వెనక మొత్తం తీసేసి ఈ మిషన్ సెట్ చేయడం జరుగుతుంది. ఇది బులెరోని ఆన్ చేసి దీన్ని కనెక్ట్ చేస్తే ఇది బాబిన్ అనేది రొటేట్ అవుతుంది. ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్, రివర్స్ అంటే రివర్స్, మనకు నచ్చినట్టుగా మనం రొటేట్ చేసుకోవచ్చు. కావాల్సిన స్పీడ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తిరుగుతుంది, తక్కువ కావాలంటే తక్కువ తిరుగుతుంది. సో మొత్తానికి ఇద్దరు మెకానిక్స్ వచ్చారు. సో ఇది మెకానిజం అనమాట, ఆ మిషన్కి సంబంధించింది. ఆ ఇంజన్ నుంచి ఇలా దీనికి కనెక్ట్ అవుతుంది చైన్స్ ద్వారా. సో దీనికి 2 లివర్లు ఉంటాయి, స్పీడ్ ఎక్కువకు తక్కువకు. నెక్స్ట్ ఒకటి రివర్స్ ఫార్వర్డ్కి, ఎక్కడంటే అక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బాబిన్కి 2500 ఫీట్ వరకు ఈ హెచ్డిపి పైపుని రోల్ చేసుకోవచ్చు. సో మాది వచ్చేసి 700 ఫీట్ అనమాట ఈ పైప్ వచ్చేసి. జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో మినిమం ఈరోజు మీకు తెలియదు ఏముంది, హైదరాబాద్లో వచ్చేసి మినిమం 1000 ఫీట్ వరకు వేస్తున్నారు, 1000 ఎబోనే. సో ఈ పైపుని ఇప్పుడు మనుషులతో లాగిపించాలంటే ఒక 5-6 మెంబర్స్ లేబర్స్ కావాలి. ఇదంతా పెద్ద రిస్క్తో కూడుకున్న పని. నెక్స్ట్ ఈ పైపుని ఇదైతే చక్కగా ఈ బాబిన్కి రోల్ అవుతుంది. అదే మనమే మాన్యువల్గా మనుషులను బయటికి లాగాలంటే మ్యాన్ పవర్ షార్టేజ్ వల్లనే ఇలాంటి మిషనరీస్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. జనరల్గా అయితే ఊళ్ళల్లో కానీ, ఒకప్పుడు ఊళ్ళల్లో కూడా, ఇప్పుడు ఏమైపోయిందంటే ఊళ్ళల్లో ట్రాక్టర్ వచ్చేసింది. ఆ ట్రాక్టర్కు ఐరన్ పైపులు, జనరల్గా వ్యవసాయానికి ఏం చేస్తారంటే ఈ హెచ్డిపి పైపులు కాకుండా ఐరన్ పైపులు యూజ్ చేస్తారు. సో ఈ ఐరన్ పైపులను కూడా తీయడానికి వేయడానికి కూడా అక్కడ కూడా ట్రాక్టర్కి ఇలాంటి సెటప్ వచ్చింది, మిషనరీ సెట్టింగ్. సో దాంతో తీయడం వేయడం జరుగుతుంది. మెకానిక్ ఇలాంటి బండి కొనుక్కుంటే అతనే చెక్ చేస్తాడు మోటార్ బాగుందా లేదని, అతనే బయటికి తీయడము ఫిట్ చేయడము అవన్నీ అతనే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఏంటంటే ఈ ఐరన్ పైపులు తీయాలంటే మరీ డేంజరు, చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సో అందు గురించి అనేసి అక్కడ కూడా ట్రాక్టర్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బాబిన్ కాకుండా ఈ పైపుని మనము బయటికి తీయాలంటే రోడ్ల మీద వేస్తే మామూలుగా వెహికల్స్ వెళ్ళి ఈ పైపు డ్యామేజ్ అవుతుంది. ఇది డ్యామేజ్ అయిందంటే వేస్ట్, మళ్ళీ మనము జాయిన్ చేసినా కానీ అంత స్ట్రెంత్ ఉండదు. సో అందు గురించి అని ఇట్లా మనం మిషనరీకి పెట్టుకోవాలి. మిషనరీ ఇలాంటి బండిని పిలిపించుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏసీ తీయడానికి మన దగ్గర 6000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో వాళ్ళే బయటికి తీస్తారు, చెక్ చేసి మళ్ళీ వాళ్ళే ఫిట్ చేస్తారు. ఇన్ కేసు పంపు ప్రాబ్లం అయితే పంపుకు, మోటార్ ప్రాబ్లం అయితే మోటార్కు, దానికి సపరేట్, దాన్ని రిపేర్ చేసినందుకు దానికి సపరేట్ ఛార్జెస్ అనమాట. ఈ బండితోటి మనం హోల్లో వేసినందుకు తీసినందుకు దీనికి 6000 రూపీస్. సో మిగతా దగ్గర ఎలా ఉందో మాకు తెలియదు కానీ మేము బయట ఎంక్వైరీ చేస్తే ఆ ఛార్జెస్కి ఓకే అన్నాము. సో మొత్తానికైతే మోటార్ బయటకు వచ్చింది. ఈ పైన ఉన్నది పంపు, ఏదైతే పైన కనబడుతుంది పంపు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పంపుని మోటార్ని సపరేట్ చేయాలన్నమాట. సపరేట్ చేసి ఈ వర్క్షాప్ తీసుకెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ పంపుకు మోటార్కు మనకు కనెక్ట్ అయ్యేందుకు ఈ మధ్యలో ఒక షాఫ్ట్ ఉంటుంది అనమాట. షాఫ్ట్ ద్వారానే పంపు మోటార్ ఏం చేస్తే పంపు ఇంప్లెస్ తిప్పుతుంది. దాని ద్వారా సక్షన్ క్రియేట్ అయ్యి మనకు వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో మెకానిక్ చూసి చెప్పాడు, అన్న ఇది పంపు జామ్ అయిపోయింది, పంపులో ఇంపిల్లర్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. సో ఇంపిల్లర్స్ మార్చాలి,
మోటార్ కూడా మళ్ళీ వర్క్షాప్ తీసుకెళ్ళి చెక్ చేయాలి, ఏమైనా బాడీ షాట్ ఉందా, లేకపోతే మోటార్ అయితే ఫ్రీగానే తిరుగుతుంది షాప్ తిప్పితే. బట్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు లీకేజ్ ఉంటుంది, బాడీ షాట్ లీకేజ్. సో అది ఉందా లేదని మెగా టెస్ట్ చేయాలి అని చెప్పాడు. సరే బాబు తీసుకెళ్ళండి అని చెప్పాము. సో ఇప్పుడు ఏదైతే మోటార్ తీసిన తర్వాత పైప్ ఉందా, ఆ పైపును కూడా మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇది ఒక 2 days టైం పడుతుంది. సో అప్పటి వరకు వీళ్ళు కూడా ఈ మెకానిక్ వీళ్ళకి కూడా బండితో పని ఉంటుంది కాబట్టి మా పైపు మాకు మళ్ళీ అందులోనే వేసేస్తున్నారు, అదే ఎంటీ బోర్హోల్లో వేసేస్తున్నారు. సో ఈ టైంలో మనకు ఏంటంటే ఈ ఇంజన్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, గ్రావిటీ ద్వారానే ఖాళీ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అది పైపు. సో ముఖ్యంగా ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఫండ్ ఉండాలండి. ఫండ్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా మెయింటెనెన్స్ తీసుకుంటారు కదా, వాచ్మెన్ కానీ, తర్వాత ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, జనరల్ ఖర్చులు ఉంటాయి కదా అపార్ట్మెంట్లో. సో దాంట్లో బెనిఫిట్, దాంట్లో ఏం చేయాలంటే ముఖ్యంగా మనకు ఒక మంత్లీ ఒక 10 ఫ్లాట్లు ఉంటే ఒక 1500 అంటే ఒక 15,000 అవసరం ఉందనుకోండి, మనము 2000 వేస్తే 20,000 అవుతుంది. అట్లా ఎవ్రీ మంత్ ఒక మన క్రెడిట్లో ఒక 5,000 అలా వెళ్తే ఒక 1 yearకి ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ అలా ఒక 60,000 అవుతుంది. సో ఆ విధంగా మనం ఫండ్ మెయింటైన్ చేస్తే మనకు కూడా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఈజీ అయిపోద్ది అనమాట. సో ఎవరు జేబులోకి వెళ్ళి మళ్ళీ సపరేట్గా 1,000-2,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి మా మోటార్ రిపేర్ అయిపోయి వచ్చింది. 2 days తర్వాత తీసుకొచ్చారు వాళ్ళే. సో తీసుకొచ్చి పంపుకి మోటార్కి వాళ్ళు 11,000 ఛార్జ్ చేశారు. సో మొత్తానికి మాకు 16,000 రూపీస్ ఖర్చు వచ్చింది ఇది రిపేర్ చేయించడానికి. కొత్తదైతే 45,000 అంట మోటార్ పంప్కి. సో ఎందుకు లేని దీన్నే రిపేర్ చేయించాము. సో ఇది కేబుల్ జాయింటింగ్. ఈ కేబుల్ జాయింటింగ్ ప్రాపర్గా చేయాలి, వాళ్ళు కరెక్ట్గా చేయలేదనుకోండి వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఆయన బ్లాక్ కలర్ చుడుతున్నాడు కదా, ఆ బ్లాక్ కలర్ చుట్టేదాన్ని వెట్ రబ్బర్ అంటారు. ఈ వెట్ రబ్బర్ పని ఏంటంటే వాటర్ని ఆ వైర్కి అంటే కండక్టర్ ఉంది కదా, కండక్టర్ దగ్గర పోకుండా చేస్తుంది. సో వాటర్ రెసిస్టెన్స్ గురించి వాడతారు, ఎందుకంటే ఈ వైరు మోటార్ దగ్గర జాయింట్ కదా, వాటర్లోనే ఉంటుంది. సో ఆ విధంగా ప్రాపర్గా జాయింట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఏదైనా షార్ట్ అయిపోయి స్టార్టర్ ఎత్తుకోకపోవడం జరుగుతుంది కాబట్టి. సో సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్ పోస్తున్నాడు చూడండి, అది మోటార్ కూలింగ్ అనమాట. మోటార్ కూలింగ్ ఇది మోటార్ చుట్టూ ఒక జాకెట్ ఉంటుంది, ఆ జాకెట్లో వాటర్ పోస్తారు అనమాట. ఇది ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మోటార్ డ్రై రన్ అయినా, అంటే మోటార్లో మనకు ఈ బోర్హోల్లో వాటర్ అయిపోతుంది కదా సమ్మర్లో, అయిపోయి మనకు తెలియదు కదా వాటర్ అయిపోయిందా ఉందా అనేది. డ్రై రన్ అయినా కూడా మనకు మోటార్ వైండింగ్ పాడవకుండా వాటర్ పోయడం జరుగుతుంది. వాటర్ అనేది కంపల్సరీ పోయాలి. సో ఎలాగంటే మనకు కార్ ఉంటుంది, కార్లో కూలెంట్ లేకపోతే ఏమైతే ఇంజన్ హీట్ అవుతుంది. సో అలాగే ఈ మోటార్ బాడీలో వాటర్కి ఒక జాకెట్ లాగా వస్తుంది అనమాట, ఆ జాకెట్లో వాటర్ కంపల్సరీగా పోయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మోటార్ పంపు 2 కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఏదైతే ఇంపిల్లర్ కానీ కరెక్ట్గా కూర్చునే లేవని చూసుకోవాలి. సో ఈ కనెక్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చూపిస్తాను, ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పంపుకు దీనికి మోటార్కి ఇచ్చినప్పుడు కొంత ప్లే ఉండాలి, ప్లే లేకపోతే మళ్ళీ మోటార్ తిరగదు. సో అతను చూపిస్తున్నాడు అట్లా ప్లే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది కట్టేది ఏదైతే ఉందో ఇది నైలాన్ జాలి అంటారు. ఈ నైలాన్ జాలి దేని గురించి వాడతారంటే మనకు ఈ వాటర్ ఇక్కడి నుంచే సక్ చేస్తుంది అనమాట. ఈ వాటర్ సక్ చేసినప్పుడు వాటర్తో పాటు ఏదైనా చెత్త కానీ రాళ్ళు, చిన్న డస్ట్ పార్టికల్స్ రాళ్ళు కానీ ఇవన్నీ వచ్చి ఏమైనా పంపులు ఇరుక్కొని పంపు జామ్ అయిపోతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం గురించే మనకి ఇట్లాంటిది కడతారు. మన కొత్త మోటార్ కొన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఐరన్ అంటే స్టీల్ది ఒక జాలి వస్తుంది. సో అది ఏమవుతుందంటే కొన్ని రోజులైనాక అది పాడైపోవడం, వెళ్ళదు. ఈ రస్ట్ వల్ల వెళ్ళకపోతే వాళ్ళు ఏంటంటే కట్ చేసి తీస్తారు. సో మళ్ళీ మనకు అలాంటిది దొరకడం మార్కెట్లో కష్టం. దాని గురించి వీళ్ళు ఏంటంటే నైలాన్ది జాలి కడతారు. ఇదేం పాడైపోదు, ఒక 4-5 years వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏదన్నా వగుతా అవ్వచ్చు కానీ సో బాగానే లైఫ్ వస్తుంది. సో ఆ 2 స్పానర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రెండింటితోటే వాళ్ళు ఈ వర్క్ అంతా చేస్తారు. సో ఈ బయట చేయాల్సిన అన్ని ప్రోటోకాల్ ఈ వర్క్ అంతా అయిపోయింది. జాయింటింగ్ కానీ కేబుల్ జాయింటింగ్ కానీ పంపు ఫిట్ చేయడము. సో మొత్తానికి ఈ మోటార్ని లోపల దింపుతున్నారు అనమాట. జస్ట్ ఇది గ్రావిటీ బరువుతో దింపేటప్పుడు మళ్ళీ ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బుల్లెరో బండిని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ లివర్ తోటి కిందికి అంటే మనకు కావాల్సినప్పుడు లూజ్ వదిలితే అదే కిందికి తిరుగుతుంది అనమాట. వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. సో జస్ట్ గ్రావిటీ ద్వారా వెళ్తుంది.
వీళ్ళు ఈ మెకానిక్లు ఈ టేప్ తోటి ఎవ్రీ 10 to 15 ఫీట్స్కి ఆ వైరును అంటే ఆ కేబుల్ని ఎందుకు అట్లా దానికి టేప్ ఎందుకు వేస్తారంటే మెయిన్ రీజను ఒకటి, అది అలా 700 ఫీట్లు కదా, కిందికి వెళ్ళేసరికల్లా చిక్కు పడుతుంది, దీనికి ఇట్లా బాడీకి అక్కడిక్కడ టచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకటి ఏంటంటే గ్రావిటీకి వైర్ తెగిపోతుంది. ఆ బరువుకి కింది వరకు అంత దూరం వెళ్ళాలంటే వైరు బరువెక్కిపోయి తెగిపోతుంది. సో తెగకుండా ఉండడానికి కూడా మనకు ఆ పైపు కడతారు అనమాట. HDP పైప్కి దానికి టేప్ వేసి పెడతారు. మామూలుగా మీకు డౌట్ రావచ్చు, ఈ 500 ఫీట్ ఉన్న వాళ్ళకి 2000 ఫీట్ లోపలికి డెత్ ఉన్న వాళ్ళకి సేమ్ పైపు వాడతారా అంటే, అందరూ బ్లాక్ కలర్ పైపే యూజ్ చేస్తారు కదా, మరి 2000 ఫీట్ లోపల ఉన్న వాళ్ళకి మరి ఏం ప్రాబ్లం రాదా, అంత క్యాపబిలిటీ ఉంటుందా అంటే, దీంట్లో ఏం లేదంటే కిందికి వెళ్ళే కొద్దీ మన డీప్ వెళ్ళే కొద్దీ ఏం చేస్తారంటే ఈ పైపు థిక్నెస్ పెరుగుతుంది, మందం పెరుగుతుంది అనమాట. ఈ మందం పెరగడం వల్ల ఏమవుతుందంటే దాని కెపాసిటీ పెరుగుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ మోటార్ని మనం పుల్ చేయడానికి అంటే ఆ మోటార్ పట్టుకొని ఉండడానికి దానికి అంత కెపాసిటీ వస్తుంది, అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఉన్నది వచ్చేసి ఇంచున్నర పైప్ అనమాట. ఎక్కడైనా ఇంచున్నరే యూజ్ చేస్తారు, ఇంచున్నర పైపులు యూజ్ చేస్తారు అపార్ట్మెంట్లలో. ఎందుకంటే ఇవి పోసేవే మామూలుగా తక్కువ నీళ్లు పోస్తాయి కాబట్టి. సో నెక్స్ట్ ఒకటి వ్యవసాయానికి కాదు కదా, అగ్రికల్చర్కి అయితేనన్నా మనకు ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. ఈ రెసిడెన్షియల్ పర్పసే కాబట్టి తక్కువ అవసరం పడుతుంది. సో మొత్తానికి నా ఒక సగం వరకు ఒక 250 ఫీట్లు దింపిన తర్వాత టెస్ట్ చేస్తున్నాడు అనమాట, బాగుందా లేదా అనేది. సో టెస్టింగ్ అయిపోయింది. చూసారు కదా, ఈ మిషన్ వచ్చినాక ఎంత ఈజీ అయిపోయిందో మెకానిక్ కానీ వీళ్ళకు మనకు ఓనర్స్ కానీ ఎవరికైనా. ఎందుకంటే ఇట్లా మిషన్ లేకపోతే ఒక 10 మంది దీని నుంచి కాసుకొని ఉండాలి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, బయటికి తీయడానికి, లోపల పెట్టడానికి. అదంతా అవసరమే లేదు. సో మొత్తానికి ఓకే అయిపోయింది, సక్సెస్ఫుల్గా మోటార్ వాటర్ పోస్తుంది ఇక్కడ. సో మాకు ఇక్కడ ఏంటంటే ఈ కాలనీలో సమ్మర్లో ఒక 2-3 మంత్స్ వాటర్ రావన్నమాట. సో దాని గురించి అని వాటర్ రావడం అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం వాటర్ డ్రై అయిపోతుంది. సో దాని గురించి ఏమవుతుందంటే ఈ మోటార్ అయ్యాం కదా 2 నెలలు 3 నెలలు, సో దాని గురించి కూడా మనకి ఇట్లా మోటార్ జామ్ అయిపోవడాలు, మోటార్ పని చేయకపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.